వెంకటేశ్వరుడు ఒక భక్తుడి గుర్తుగా మట్టి పెంకుల్లో నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఆ భక్తుడు ఎవరే కాదు, కుమ్మరి భీముడు. అతను ఒక కుమ్మరి తన చేతులు కంటుకున్న మట్టిని పుష్పాలుగా చేసి అక్కడే తను దాచుకున్న చెక్కతో తయారు చేసిన వెంకటేశ్వరుని ముందు పెట్టి, స్వామి నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను, కరుణించి కటాక్షించు, ఈ మట్టి పువ్వులను మాత్రం నీకు సమర్పించగలను, నా దగ్గర ఇంకేమీ లేదు స్వామి అని ప్రతిరోజు స్వామి ముందు చెప్పేవాడు. ఒకానొక సందర్భంలో తొండమానుడి గర్వభంగం చేయదలిచి అక్కడ పరమాన్నాన్ని వదిలి కొమ్మరి భీముడి దగ్గరకు వచ్చేస్తాడు స్వామి. భీముడు ఆనందానికి అవధులుండవు. తన దగ్గరున్న సద్యాన్నాన్ని మట్టి పళ్ళంలో పోసిస్తే స్వామి ఆనందంగా స్వీకరిస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తొండమానుడు ఆ దృశ్యాన్ని చూసి స్వామి భక్తికే ప్రాధాన్యత ఇస్తాడని తెలుసుకుంటాడు. అప్పటి నుండి స్వామికి మొదటి నైవేద్యంగా మట్టి పళ్ళంలో అన్నాన్నే పెడతారు. ఆ తర్వాత కొమ్మరి భీముడు అవసాన దశలో స్వామి లక్ష్మీ సమేతంగా అతని ఇంటికి వెళ్ళి అతనిని దివ్య విమానంలో స్వర్గానికి పంపుతాడు.